सुदर्शन रेड्डी साहब जब एमएलए थे उनकी क़यादत में यहाँ के अक़लियत और मुसलमान भाइयों के लिए शादी के लिए उर्दू घर के इस्तेमाल करने के लिए फंड देकर उसको बनाया गया था। लेकिन गुज़िश्ता 10 साल में कुछ लोग उसमें बेनामी नाम की कमेटी लगा लेकर किराए वसूल करते हुए उसमें 2 मलियाँ बना लेकर कब्ज़ा कर है। हम चेयरमैन साहब को, तहसीलदार साहब को और हमारी कमेटी हैदराबाद से आकर देखे। हमारे साथ शहर के मोअज़्ज़िज़ हज़रात पाशा भाई और सियासत के खुर्शीद भाई और गौस साहब, ये लोग सब हमारे साथ थे और उनको बोला गया कि आप 8-10 दिन में खाली कर दो बोलकर। उन्होंने आज तक खाली नहीं करे। तहसीलदार साहब एक नोटिस दिए वो लोगों को, नोटिस का जवाब अब तक नहीं दिए वो लोग, क्योंकि उनको उसमें रहने का कोई हक़ नहीं है, उनको कोई एग्रीमेंट नहीं है। लिहाजा हम बल्दिया के चेयरमैन साहब और कमिश्नर साहब से रिक्वेस्ट कर रहे हैं कि वो हमको 2-3 दिन में हैंड ओवर कर देना और वो लोग खाली कर देना। साहब बोले मोहब्बत से आप उसको खाली करो बोल के बोले, और हमारे पास उसके लिए डेवलपमेंट के लिए 15 लाख रुपये फंड भी है। साहब की सदारत में उसके डेवलपमेंट के लिए, बोधन के शहर के मुसलमानों के लिए वो काम आएगा। लिहाजा मैं आप यहाँ के सब जिम्मेदार लोगों से मैं अपील करता हूँ, गुजारिश करता हूँ, रिक्वेस्ट करता हूँ कि वो लोगों को खाली कराएं और वो बिल्डिंग की तामीर के जल्द से जल्द हम साहब के साथ फाउंडेशन दिलाएंगे। खाली करने के बाद खाली करने वालों को कुछ रेंट दिए तो फर्स्ट पीरियड देते वो देते। जो लोग उसमें आज उनकी रोज़ रोटी के लिए जो मकान या समझो या नहीं तो उसमें 2 मलियाँ बना लेके जी रहे, वो लोग इमीडिएटली खाली कराएं और हम बल्दिया का जो भी टैक्स फिक्स है वो भी हम आइंदा आने वाले उसमें बनाकर उनको प्रियॉरिटी देकर उनके 2 मलियाँ उनको भी देंगे। लिहाजा उसको खाली करने के लिए रेट फिक्स करेंगे। और बफर जोन में है वो, अगर म्यूनसिपाल्टी वाले अगर वो लोग नहीं हटाए तो म्यूनसिपाल्टी वाले खुद उसको हटा देंगे, रिमूव कर देते। ये सोच समझ कर चलना है, सब मिलकर चलना है डेवलप बोधन की शहर के डेवलपमेंट के लिए, खुसूसन सुदर्शन रेड्डी साहब के क़यादत में मुसलमान अक़लियत के डेवलपमेंट के लिए काम करना है। మనకు వచ్చే నెలలో ఇప్పటికే మనకు 5-6 లక్షల టన్నులు స్టాక్స్ ఉన్నాయి. అవి లిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ రావడానికి మన గోదామ్స్ కూడా కావాలి, డబ్బులు కూడా కావాలని మీటింగ్ పెట్టినా. రైస్ మిల్లర్స్ అందరూ వచ్చారు, వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా కొందరు ఈ కొన్ని వర్ణి కోటగిరి మండలంలో రైస్ మిల్లర్స్కి హెచ్చరిస్తూ ఉన్నాను, అక్కడ ఆఫీసర్లకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మీ 4-5 మెంబర్స్ और 6-7 మెంబర్స్కి वजह से మీకు మీరు చేయబట్టి సిస్టమ్ అంతా పోతా ఉంది. మీరు కొన్ని సొసైటీ మా ఏది మీ దీంట్లో పెట్టారు మార్కెటింగ్ సొసైటీ గోదామ్స్లో పెట్టి అప్పుడు మనం స్టాక్ లేకుండా పెట్టినాం. కానీ నిన్ననే ఆర్డర్స్ ఇచ్చారు, ఎవరు చెప్పినా ఒక 500 టన్స్ లేకుంటే 10 లారీలు ఇవ్వాలి. 10 లారీలు గవర్నమెంట్కి అయినా ఇంకా 10 ఇవ్వాలి. ఆ సిస్టంలో రావాలి. అవన్నీ మన ప్రజల ప్రాపర్టీ, सबका ప్రాపర్టీ. हमारे क्या बोला तो तुम लोग भी लाश होने वाले समझे. రైతులు కూడా అటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నప్పుడు మీరు అందరు కలిసి రావాలి. ఆ తహసీల్దార్లు కానీ ఆ సెక్రటరీలు అయితే తప్పులు చేస్తే తప్పనిసరిగా సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది. కన్సర్న్ మినిస్టర్కి చెప్పాను, తుమ్మల నాగేశ్వరరావు గారికి. ఇకనైనా మీరు తప్పులు చేయకుండా జాగ్రత్త పనిచేయాలి. రైస్ మిల్లర్స్ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మొన్ననే వెంకటేశ్వర అది ఇది ఫ్రీ బియ్యం కూడా కొంటా ఉన్నాం. గరీబ్ వాళ్ళకు మనం రేషన్ బియ్యం ఏమంటారు, పీడిఎస్ బియ్యం కూడా గవర్నమెంట్ బీద వాళ్ళకు బియ్యం ఇస్తాం. అది మనకు 35 రూపాయలు పడుతుంది. 35 రూపాయలు గిట్టే ఏ బద్మాష్ విధంగా అయినంత మటుకు ఎస్సీ కాలనీలో, మండల్స్లో, గ్రామాలలో డ్రైన్స్ లేకుంటే డ్రైన్స్ 70%
గ్రామాలలో డ్రైన్స్ చేయాలి, పాత ఏదైనా చెడిపోయినవి ఉంటే రిపేర్ చేయాలి, అక్కడ ఎటువంటి నీళ్ళు రాకుండా ఈ దోమల బారి నుంచి తప్పించుకునే విధంగా చేయాలని చెప్పారు. అదేవిధంగా గ్రావెల్ రోడ్స్ కూడా ఎస్సీ కాలనీలో గ్రావెల్ కానీ మెటల్ కానీ రోడ్స్ కూడా చేయాలని చెప్పారు. అదేవిధంగా స్కూల్స్లలో కొన్ని మండల్లో గ్రావెల్ కావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. రెండేళ్ళ కూడా స్కూళ్ళకు గ్రావెల్ తెచ్చుకునే దాంట్లో అధికారులు ఎక్కడ కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఏ స్కూల్ కింద ఎన్ని ట్రాక్టర్లు పడతాయో పర్మిషన్ ఇచ్చి అది తీసుకునే విధంగా కూడా డిసైడ్ అయింది. స్కూల్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్ కానీ, డ్రైన్స్ కానీ ఇవన్నీ ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. మైనారిటీస్ కూడా గతంలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు రకాస్పేట్ మైనారిటీస్ ముస్లిం సోదరులకు అయితే మన వ్యవసాయానికి లిఫ్ట్ కానీ, కెనాల్స్ కానీ, ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ రైతులకు వాటర్ వచ్చే విధంగా మీటింగ్ పెట్టి కన్సర్న్ అధికారులకు చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్ ఎస్టిమేషన్ చేయండి, చేస్తే శాంక్షన్ ఇద్దాం. రైతులకు ఎక్కువ నీళ్ళ గురించి ఇబ్బంది